రేపు దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుండగా చివరి గంటల్లోనూ అభ్యర్థులకు కష్టాలు తప్పడం లేదు. నాగపూర్కు చెందిన ఓ నీట్ అభ్యర్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ రావడం షాక్కి గురి చేసింది. నిన్న అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న అబ్దుల్లా పరీక్షా కేంద్రం అడ్రస్ అబుదాబిలో ఉండడం చూసి అవాక్కయ్యాడు. వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆశ్రయించాడు. హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. తాను ఎంపిక చేసుకున్న కేంద్రం అది కాదని, ఆ ఆప్షనే లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన ఎన్టీఏ ఇవాళ సాయంత్రం 4 గంటల్లోపు కొత్త అడ్మిట్ కార్డ్ జారీ చేస్తామని హామీ ఇచ్చింది. కాగా అడ్మిట్ కార్డ్ చూసి అబ్దుల్లా తీవ్ర ఆందోళనకు గురయ్యాడని, ఏడుస్తూనే ఉన్నాడంటూ వాపోయారు అతని తండ్రి మహమ్మద్ తాలిబ్. టెన్షన్తో పరీక్ష ఎలా రాస్తాడో అర్థం కావడం లేదని ఆందోళన చెందారు. एडमिट कार्ड डाउनलोड नहीं हो रहा था। कल 4 बजे वो डाउनलोड हुआ। डाउनलोड होने के बाद में हमने जब देखे उसको जो सेंटर मिला है वो अबू धाबी लिखा था, अबू धाबी के स्कूल में। हम लोग बहुत शौक में आ गए कि हमने तो दिया नहीं ऐसा कोई ऑप्शन उनको। फिर उसको हमने अप्रोच किया, हेल्पलाइन पर बात की, तो उन्होंने हमको बताया कि तुम हमारी वेबसाइट पर मेल करो। फिर वेबसाइट उन्होंने भेजा, फिर हमने उनको मेल किया। मेल करने के बाद में उनका फ़ोन आया कि हम सैटरडे को 4 बजे तक आपको नया एडमिट कार्ड इशू करते हैं। నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా సెక్యూరిటీ అండ్ ఆపరేషనల్ రెడీనెస్ పై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, 3 అంచెల భద్రత, సీసీటీవీల పర్యవేక్షణ, ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్స్ ను చెక్ చేస్తోంది. 551 నగరాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది ఎన్టీఏ. 2.5 లక్షల మంది భద్రతా సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. రేపు నీట్ రీ టెస్ట్ జరగనుంది. దేశవ్యాప్తంగా 5,000కు పైగా ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేసింది ఎన్టీఏ. 22,79,743 మంది అభ్యర్థులు నీట్ రీ ఎగ్జామ్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. పేపర్ లీక్ కారణంగా మే 3న జరిగిన నీట్ యూజీ 2026 రద్దయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.